విభిన్నంగా పదే పదే చెప్తున్నారు. బాపూజీ గారి నుంచి చదువుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వులు బాపూజీ. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ట్రై ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి నేను గతంలో చాలా వీడియోలు చేశాను. ఈ ట్రై ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి ఎలాంటి గ్రాంట్స్ ఉంటాయి, వాళ్ళ పెన్షన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్రీయ సైనిక్ బోర్డు అలాగే కేంద్రీయ సైనిక్ బోర్డు ద్వారా ఈ అలవెన్స్ని పెంచడం జరిగింది. ప్రధానంగా ఏ అలవెన్స్లు పెరిగినాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అలాగే వాళ్ళ విడో వైఫ్స్ వాళ్ళ పిల్లలకి ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యారేజ్ గ్రాంట్ అనేది కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇస్తారండి. అందున ఈ ట్రై ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి సంబంధించి కేవలం ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ స్టేట్కి సంబంధించి అయితే, అలాగే సెంట్రల్కి సంబంధించి అయితే కేంద్రీయ సైనిక్ బోర్డ్, దీని ద్వారా ఈ గ్రాంట్కి అప్లై చేసుకోవాలి. స్టేట్కి సంబంధించి ఒక్కొక్క కుమార్తెకి 25,000 రూపాయల చొప్పున ఈ గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతోంది. అలాగే కేంద్రీయ సైనిక్ బోర్డు ద్వారా అయితే సెంట్రల్కి సంబంధించి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇస్తారు. అప్ టు 2 కుమార్తెల వరకు మాత్రమే ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ విడో వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఇన్ ఎనీ కేస్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చనిపోతే వాళ్ళ విడో వైఫ్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ తరఫున 10,000, అలాగే కేంద్రీయ సైనిక్ బోర్డు ద్వారా 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.